హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గణ ఆఫ్టర్ 30. నాకు ఎంతో ఇష్టమైన ప్రసాద్ అన్న వీడియోస్ చూస్తున్నా. రీసెంట్గా లాస్ట్ సండే ఒక పాడ్కాస్ట్ కాదు వాడ్కాస్ట్ వచ్చింది, చూపిస్తా. ఇదన్నమాట. ఇది స్ట్రిక్ట్లీ డియర్ యూత్ మస్ట్ వాచ్ వాడ్కాస్ట్ విత్ ప్రసాద్ అన్న. సో దీంట్లో లాస్ట్లో నేను ఈ వీడియో అంతా కంప్లీట్ చేసేసా. మీరు కూడా ఫస్ట్ మీ గోల్స్ని సెట్ చేసుకోండి. అవి మిమ్మల్ని నిద్రపోనివ్వు. ఖచ్చితంగా మీరు పని చేసేలాగా చేస్తే ఖచ్చితంగా మీరు వాటిని రీచ్ అవుతారు. అదైతే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే హ్యాబిట్ ఏంటంటే ఒక డైరీ కొనుక్కొని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్లో కానీ మీరు ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ టైప్స్ అన్ని, ఆ బ్యాచ్లో మీరు ఉంటే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారో రాసుకోండి. మీరు దర్జాగా రాయండి. నేను ఇది చేయాలనుకుంటున్నా, ఈరోజు నేను ఈ స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా, సో నేను అది రాసుకోను. డైరీ చెప్పా కదా, ఆ డైరీలో ఫస్ట్ పేజ్ వదిలేయండి. ఫస్ట్ పేజ్ ఎందుకు వదిలేమని తర్వాత ఇంకో ఎపిసోడ్లో మీకు చెప్తాను. సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎవ్రీడే మీరు ఏం చేస్తున్నారో రాయండి, ఏం చేయబోతున్నారో కాదు. 30 రోజులు రాసి చూడండి. దాని తర్వాత నేను ఏం చేయాలో రాసుకొని అంటే మొత్తం నీ కంట్రోల్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ 30 days నీ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. నీ టైం నీ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు నీకు గేమ్ అర్థమవుతుంది. ఖచ్చితంగా నువ్వు లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తుంది. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసే పని అయితే మాత్రం ఎవరెవరు ఇట్లా స్టార్ట్ చేస్తారో నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. నాది ప్రసాద్ యూట్యూబర్, ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడికి మీరు ట్యాగ్ చేయండి. నేను స్టోరీస్ పెడతా. ఖచ్చితంగా మీరైతే మీ స్టోరీ పెట్టి నన్ను ట్యాగ్ చేయండి. నా అకౌంట్లో కూడా స్టోరీస్ లాగా పెడతాను. #1 గుడ్ హ్యాబిట్ అని చెప్పేసి పెడితే దాన్ని చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇట్లా పెట్టండి, మీ డైరీ పెట్టుకొని మీ ఫోటోతో పాటు #1 గుడ్ హ్యాబిట్ అని పెడితే చాలు. లోపల మీరు రాసినవి అని మాత్రం పెట్టకండి, ఓన్లీ డైరీతో పెట్టండి. మీ టైంని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు ఈ రోజు నుంచి అని ఒక స్టేట్మెంట్ అనమాట. ఇంత మంచిగా చెప్పిన ప్రసాద్ అన్న వినకపోతే, చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న ప్రసాద్ అన్నని. చాలా జెన్యూన్ పర్సన్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం చేసినా సరే వర్క్ని మాత్రం వదలలేదు. అండ్ దట్ టు మీ. అన్నతో కంపేర్ చేసుకుంటున్నాం ఏంటి అని అనుకోవచ్చు, బట్ ఎప్పుడైతే మనం ఒకరితో కనెక్ట్ అవుతామో వాళ్ళతో కంపేర్ చేసుకోవడంలో తప్పలేదు. అన్ని మంచి విషయాల్లో నాకు తెలిసినంత వరకు తన దగ్గర బ్లాక్ మార్క్ అయితే ఏం లేదు. సో ఫ్రమ్ టుడే నేను రాస్తున్నా. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా నీ ప్యాటర్న్ అనలైజ్ చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ 30 months నా ప్యాటర్న్ నాకు తెలుసు ఏం చేస్తున్నానని, బట్ క్లియర్గా మనందరికీ తెలుసు, అరే నేను రోజు ఇదే చేస్తా, ఇంకా రాయడం ఎందుకు అని అనిపిస్తుంది. కానీ రాసుకుంటే నీకు ఒక ఐడియా వస్తుంది నీ గురించి నీకు. అంటే చాలామంది అంటారు, ఎవరు మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, చాలా వింటూ ఉంటాం, మనకి సొల్యూషన్ దొరకదు, మన సిచ్యువేషన్స్కి మనకి సొల్యూషన్ దొరకదు. కానీ ఇదే సిచ్యువేషన్ మీ ఫ్రెండ్కో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కో ఇంతకుముందు వచ్చుంటే మీరు వాళ్ళకి చాలా మంచి సొల్యూషన్ ఇచ్చి ఉండొచ్చు, ఎలా బయటకు రావాలి ఏంటి అనేది. సో అది థర్డ్ ఐ పర్స్పెక్టివ్లో చూస్తే మాత్రమే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుందని నా ఒపీనియన్. అది తెలుసు, కానీ ప్రసాద్ అన్న చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. చాలా వరకు మీ డోర్ ముందే ఉంటాయి మీ సొల్యూషన్స్, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్, బట్ ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తేనే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో దిస్ ఇస్ థర్డ్ ఐ పర్స్పెక్టివ్. సో నేనైతే ఆర్డర్ చేసా బ్లింకిట్లో. ఆర్డర్ వచ్చిన తర్వాత డైరీ ఎలా ఉందో చూపిస్తా. సో డైరీ అయితే వచ్చేసింది. ఆర్డర్ పెట్టా ఇందాకే, ఒక 30 minutes అయింది. 10 minutes డెలివరీ అంటారు, కానీ ఎందుకు 20-30 minutes తీసుకుంటున్నారో తెలీదు. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తా డైరీ ఎలా ఉంది ఏంటనేది. ప్రసాద్ అని అన్నాడు కదా స్టోరీ పెట్టమని, సో స్టోరీ పెడదాం టు మేక్ ఏ స్టేట్మెంట్. డైరీ ఒకటే ఇచ్చాడు, పెన్ ఇవ్వలేదు. ఓకే, మన దగ్గర ఎలాగో పెన్ ఉంది కాబట్టి ఇది నా డైరీ. చూస్తే దీని మీద నేను ఈ డైరీని పర్టికులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, దీని మీద ఉంటే చూడండి, స్టే పాజిటివ్, వర్క్ హార్డ్, మేక్ ఇట్ హ్యాపెన్. మీకు ఇది కనబడుతుందా లేదో తెలీదు. ఓకే, అండ్ దట్ ప్రసాద్ అని చెప్పినట్టు ఫస్ట్ పేజ్ని అయితే వదిలేస్తా. ఫస్ట్ పేజ్ని వదిలేసి సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పేజ్లో ఏం రాయాలనేది నెక్స్ట్ వాడ్కాస్ట్ అంటే నెక్స్ట్ సండే వస్తుంది, వాడ్కాస్ట్లో ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే సో ఈరోజు August 3rd. సో ఇక్కడైతే ఫస్ట్ పేజ్ వదిలేస్తున్నా, అన్న చెప్పిన తర్వాత రాద్దాం. August 3rd జర్నల్ స్టార్ట్, డేట్ కూడా వేసా. సో ఇక్కడ ఈ రోజు ఏం జరిగింది అనేది రాస్తాను, ఎందుకంటే యూ నీడ్ టు జెన్యూన్ యువర్ సెల్ఫ్. ఇది తర్వాత ఎవరో చదువుతారో లేకపోతే ఏదో చేస్తారని చెప్పేసి మీరు నిజాలు రాయడం మానేదో. మీకు ఇంకా క్లియర్గా తెలియాలి ప్రసాద్ అన్న ఏం చెప్పాడు అనుకుంటే, నేను కింద ప్రసాద్ అన్న వాడ్కాస్ట్ది లింక్ ఇస్తాను, అక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ప్రసాద్ అన్న లైఫ్ స్టైల్లో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఈ రోజుకి ఇదే. మీ అందరికీ డౌట్ రావచ్చు, వీడియోస్ స్టార్ట్ చేస్తా అన్నో, పోస్ట్ చేస్తా అన్నో, నువ్వు ఆ ఛాలెంజ్ అనే చేయలేదు, ఇంక ఈ ఛాలెంజ్ ఏం చేస్తా అంటే, అది నేను చేయడానికి నాకు స్కిల్స్ కావాలి. కానీ నన్ను నేను అనలైజ్ చేసుకొని రాసుకోవడానికి స్కిల్స్ ఏం అవసరం లేదు. నాకు వచ్చిన రాతలో నేను రాసుకోవచ్చు, తెలుగులోనో ఇంగ్లీష్లోనో హిందీలోనో. సో ఇదైతే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా. కానీ కంప్లీట్ చేశానా లేదా అనేది ఇన్స్టాలో స్టోరీ అయితే పెడతా. ఓకే గైస్, ఇక్కడితో ఈ వీడియో ఎండ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ గన ఆఫ్టర్ 30 సైనింగ్ ఆఫ్. జై హింద్.